ఇవాళ ప్రధాని మోదీ 75వ జన్మదినం. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా ప్రస్తుతానికి 11 ఏళ్లు పాలించిన మహానేత 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు విమర్శలు ఉన్నాయి కూడా మోదీ మీద. వివిధ దేశాధినేతలు అంటే ట్రంప్తో సహా వివిధ దేశాధినేతలు కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. సార్, మోదీ నాయకత్వ శైలి మీద ఏం చెప్తారు సార్? నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ ఈ స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎలా ఎమర్జ్ అయ్యాడు, ఆయనకున్న ఎలక్టోరల్ విక్టరీస్, సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలిగే సామర్థ్యం, తన పార్టీని గెలిపించుకొనగలిగే ఎబిలిటీ, భారతీయ జనతా పార్టీని ఒక ఎలక్షన్ మిషన్గా రూపుదిద్దిన తీరు, అలాగే ఆయన చూపిన రాజకీయ వ్యూహరచన సామర్థ్యము, ఇవన్నీ కూడా ఒక డైమెన్షన్ మాత్రమే. కానీ ఒక హిస్టరీలో ఒక పొలిటికల్ లీడర్ను అంచనా వేసేటప్పుడు వాట్ ఈజ్ హిస్ లీడర్షిప్ స్టైల్ అనేది ఒక కీలకమైన అంశం. ఆయన విధానాలపైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, ఆయన అనుసరించే పద్ధతులపైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ లీడర్ ఇస్ ఎ లీడర్ కదా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు కూడా నాయకత్వ శైలిలో ఇందిరాగాంధీ చూపిన విలక్షణ స్వభావాన్ని ఎవరము కాదనలేము. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక నాయకుని జన్మదిన సందర్భంగా ఆ నాయకత్వ శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చర్చించుకోవడం నిజమైన సందర్భం అవుతుంది. ఇతర సందర్భాల్లో చాలా మాట్లాడుకుంటాం, అభ్యంతరం ఏం లేదు కదా. సో అందువల్ల ఇక్కడ మొదటిది ఏంటంటే ఒక అన్బిలీవబుల్ అండ్ అన్ఫ్లించింగ్ కమిట్మెంట్. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు, ఆయన నమ్మిన లక్ష్యాలకు. ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలనైతే దృష్టిలో పెట్టుకొని ఆయన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కకు పెట్టి, వైవాహిక జీవితాన్ని కూడా పక్కకు పెట్టి ఆయన తన ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించాడు, ఆ ఆశయాల్ని, ఆ లక్ష్యాల పట్ల ఇప్పటికీ కూడా మొక్కబోయని నిబద్ధత ఉండడం ప్రత్యేకత. ఇవాళ మనం చూస్తున్న రాజకీయాలు ఐడియాలజీ లేని రాజకీయాలు, సైద్ధాంతిక రాహిత్యం చూస్తున్నాం. అధికారం కొరకు అష్టమంకర్లు తిరుగుతున్న నాయకులు చూస్తున్నాం. క్షణానికో మాట మాట్లాడే ఊసర విల్లుల్ని చూస్తున్నాం. రంగులు మార్చుకునేటువంటి రాజకీయవేత్తలు చూస్తున్నాం. ఏ రకంగానైనా తన రిలవెన్స్ కొరకు ఏ పద్ధతులైనా అనుసరించడమే రాజనీతిజ్ఞతగా చూపుకునే రాజకీయాలు చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ లక్ష్యాలకు, ఏ ఆశయాలకు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి అధికారం వస్తుందని మొదలు కాలేదు కదా. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా జీవితం ప్రారంభించినప్పుడు తాను ప్రధానమంత్రి అవుతానని, దేశంలో అప్రతిహత నాయకుడిగా మారుతానని ఆ లక్ష్యాలకు కట్టుబడి లేడు. తాను నమ్మాడు, కట్టుబడి ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం ఆయన ప్రత్యేకత. రెండవది, సిద్ధాంతాలు ఉండడమే ప్రత్యేకత కాదు. సిద్ధాంతాలను రాజకీయాలకు అన్వయించుతున్నప్పుడు, ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ సైద్ధాంతిక అంశాలను అమలు చేయడం ఎలా? చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయరు, ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయరు. రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి, సమయానికి వచ్చే వరకు ఆచరణలో మల్లగుల్లాలు పడుతూ ఉంటారు. కానీ మోడీ ప్రత్యేకత ఏంటంటే తాను నమ్మిన సిద్ధాంతాలకు ఒక వర్కబుల్ సొల్యూషన్స్ వెతకడం. ఆ సొల్యూషన్ కోసం ఆయన అనుసరించిన పద్ధతి పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ తాను నమ్మినటువంటి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి ఒక ఆచరణ వీలు అయిన పరిష్కార పద్ధతుల్ని కూడా అన్వేషించడం నరేంద్ర మోడీ ప్రత్యేకత. అందుకే చాలామంది సిద్ధాంతాలు కలిగిన నాయకులు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చే వరకు సక్సెస్ కారు. ఎందుకు కారంటే దే డు నాట్ నో ద ఆర్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దట్ ఐడియా. ఒక ఐడియా ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంలో మోడీకి ఉన్నటువంటి సామర్థ్యం మామూలుది కాదు. దేశంలో ఎవరైనా ఊహించామా ఆర్టికల్ 317 రాజ్యాంగంలో నిరర్థకంగా మార్చగలుగుతారని? ఇది జస్ట్ ఇంపాసిబుల్ అనుకున్నారు అందరూ.
ఆర్టికల్ 370ని రద్దు చేయడం రైటా రాంగా అది వేరే చర్చ. వాస్తవంగా రద్దు కూడా చేయలేదు, చాలామంది తెలియదు. అబ్రగేషన్ రద్దు అంటారు, కానీ రద్దు చేయలే. రాజ్యాంగంలోనే ఉన్న ఒక ప్రొవిజన్ వాడుకొని ఆర్టికల్ 370 నిరర్థకం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయలే, కానీ ఆర్టికల్ 370ని పని చేయకుండా చేశారు. దానికి కూడా మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజనే వాడుకున్నారు, వేరేదేం కాదు. సో దట్ ఈస్ ద ప్రాక్టికల్ సొల్యూషన్. అసలు ఇది ఇంపాసిబుల్ ఆర్టికల్ 370 తొలగించడం అని కదా అప్పటిదాకా దేశం నమ్మింది, రాజకీయ వ్యవస్థ నమ్మింది. సో కానీ ఆర్టికల్ 370 చేశారు. అసలు రామమందిర డిస్ప్యూట్ పరిష్కారం అవుతుందా ఈ దేశంలో? అది కనుక పరిష్కారం అయ్యే క్రమంలో ఎంతటి రక్తపాతం చూస్తామో, ఎంతటి అల్లకల్లోలాన్ని చూస్తామని అందరూ అనుకున్నారు కదా. వాస్తవంగా రథయాత్ర సందర్భంగా అల్లకల్లోలం జరిగిన మాట కూడా నిజం. కానీ ఫైనల్గా అది పరిష్కారమైన తీరు చూస్తే దేశంలో ఎక్కడా పెద్ద అలజడులు లేవు, వేల సంఖ్యలో ప్రజా సమీకరణ లేవు. పెద్ద ఎత్తున మీకు రామ మందిర ప్రారంభం సమయంలో దేశంలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపింది ఏమీ లేదు కదా. సో ఆర్టికల్ 370 తర్వాత రామ మందిర నిర్మాణం అనే యొక్క అత్యంత సంక్లిష్టమైనటువంటి సమస్యను సుప్రీంకోర్టు తీర్పే కావచ్చు, బట్ పరిష్కారం అయితే అయిపోయింది కదా. ఇక పరిష్కారం అయిపోయింది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి, ఇక పని అయిపోయింది. ఇక దాని చుట్టూ మళ్ళీ పొలిటికల్ మొబిలైజేషన్కి అవకాశం లేకపోయింది, సమస్య అయితే అయిపోయింది కదా అని. ఇవాళ మీకు చాలామంది ఊహించినట్లు రామ మందిరం కడితే దేశమంతటా గందరగోళం అవుతున్నారు, ఏం కాలే కదా. సో అందువల్ల మోడీ ప్రత్యేకతకు ఇది ఉదాహరణలు. అంటే ఆర్టికల్ 370 రామ మందిర నిర్మాణం ఉమ్మడి పౌరస్మృతి కూడా రాజ్యాంగంలో ఉన్నా కూడా ఇది ఎలా అమలవుతుంది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో త్రిపుల్ తలాక్ లాంటివి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడము, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉమ్మడి పౌరస్మృతి వైపుగా కూడా డిసిసివ్ అడుగులు పడుతున్నాయని అర్థమవుతుంది. అందువల్ల ఒక ఐడియాస్కు నిబద్ధత కలిగి ఉండడమే కాదు, ఆ ఐడియాస్కు ఆచరణ పరిష్కారాలని కూడా వెతకడంలో మోడీకి ఉన్న ప్రత్యేకత. ఇది రెండవది. మూడవది, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, అది దేశానికి నాయకత్వం కావచ్చు, కంపెనీకి నాయకత్వం కావచ్చు, ఒక సంస్థకు నాయకత్వం కావచ్చు, ఒక పార్టీకి నాయకత్వం కావచ్చు, ఒక కుటుంబంలో తండ్రిగా నాయకత్వం వహించవచ్చు. నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఒక రిస్క్ అపటైట్ అంటారు. అంటే ఈ పని చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంది, అందుకని నేను ఆ పని చేయను, ముట్టుకోను. ఈ ఈ ఈ రకంగా గోడ మీది పిల్లిలాగా ఊగిసలాట వైఖరి ఉండడం నాయకత్వ లక్షణం కాదు. నాయకత్వ లక్షణం ఏంటి అంటే చరిత్ర తనను ఏ రకంగానైనా చూడనియండి, నేను ఇది నమ్మాను, ఈ రిస్క్ తీసుకుంటాను అనడం నాయకత్వ లక్షణం. అలా తీసుకున్న వారు చరిత్రలో దాని పర్యవసనాలు కూడా అనుభవించారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్, అది వాడడం అనేది మామూలు విషయం కాదు. రాజ్యాంగంలో కొంత జాగ్రత్త కొరకు ఏర్పాటు చేశారు ఒక అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి. ఇందిరాగాంధీ దాన్ని వాడింది, తర్వాత ఏ నాయకుడు వాడే ధైర్యం కూడా చేయలేదు. చూడండి, ఇప్పటికీ కూడా దాని పర్యవసనాలు ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వం ఎదుర్కొంటోంది. అందువల్ల అది మంచైనా చెడైనా ఒక రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడం. అబ్రహాం లింకన్ యాంటీ స్లేవరీ ప్రతిపాదన తీసుకొచ్చాడు, పెద్ద రిస్క్ తీసుకున్నాడు. రూజ్వెల్ట్ న్యూ డీల్ అని గ్రేట్ డిప్రెషన్ టైంలో న్యూ డీల్తో ముందుకొచ్చాడు. అంటే ఒక రిస్క్, ఇప్పుడు ఇది చేస్తే ఏమి జరుగుతుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రిస్క్ తీసుకోవడం మోడీకి ఉండే ఒక ప్రత్యేకత. మీరు డిమానిటైజేషన్ ఒక ఉదాహరణ. 2016లో డిమానిటైజేషన్ చేపట్టినప్పుడు 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. అసలు ఇది 86% కరెన్సీని తొలగిస్తే అసలు ఏ రకమైన పర్యవసనాలు వస్తే ఎవరికీ తెలియదు. కానీ ఆ పర్యవసనాలను రిస్క్ తీసుకున్నాడు. ఆ డిజాస్టర్ వాస్తవంగా డిమానిటైజేషన్ బిగ్ ఫెయిల్యూరే కావచ్చు, కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఆయన విధానాలపైన మాట్లాడలేదు, ఆయన నాయకత్వ శైలి మీద మాట్లాడుతున్నాను. సో అలాంటి రిస్క్ తీసుకున్నాడు. 2017 ఎలక్షన్లో గెలిచాడు కూడా, మామూలు విషయం కాదు. సో ఇలా రిస్క్, మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. భారతదేశం మొదటి నుంచి వాజ్పేయి వరకు కూడా అనుసరించిన విధానం ఏంటి, మన్మోహన్ సింగ్ వరకు కూడా అనుసరించిన విధానం, ఎల్ఓసి దాటకూడదు.
ఎల్ఓసి దాటి పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని సావరెనిటీని వైలేట్ చేసి మనం వెళ్ళకూడదు అని 1971 తర్వాత కన్సిస్టెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వాలకు కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలకు కావచ్చు, వాజ్పేయి లాంటి ప్రఖ్యాత నేతలు కావచ్చు, మన్మోహన్ సింగ్ లాంటి మేధావులు కావచ్చు, పివి నరసింహారావు లాంటి రాజనీతిజ్ఞులు కావచ్చు, రాజీవ్ గాంధీ లాంటి తిరుగులేని నాయకులు కావచ్చు. 400కు పైగా మెజార్టీ రాజీవ్ గాంధీకి 1984 ఎలక్షన్స్లో. కానీ అందరూ కూడా గీత దాటవద్దు. కార్గిల్ యుద్ధ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా అదే ఆదేశం ఇచ్చాడు. అది రిస్క్, అది అనుయుద్ధానికి దారి తీయచ్చు, అది ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళవచ్చు అంటూ ఎప్పుడూ గీత దాటలేదు. కానీ మొదటిసారిగా మోడీ రిస్క్ తీసుకున్నాడు. యూరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళి కొట్టాడు, ఏమీ కాలే. సో అదేనా కనీసం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తర్వాత మీకు పుల్వామా తర్వాత ఏకంగా బాలాకోట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేశారు. ఇది చాలా సాహసోపేతమైన చర్య. ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేము. దేశానికి కాన్సిక్వెన్సెసే కాదు, నరేంద్ర మోడీ కూడా రాజకీయ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశం తీవ్రంగా నష్టపోతే మోడీకి రాజకీయంగా కూడా నష్టమే జరుగుతుంది. కానీ ఆ రిస్క్ తీసుకున్నారు, బాలాకోట్ స్ట్రైక్స్ చేశారు. ఇక తర్వాత ఆపరేషన్స్ ఉంది, ఇంకా ఎక్కువ రిస్క్. ఏకకాలంలో 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తే, ఆఖరికి నూర్ఖాన్ ఎయిర్ బేస్ను కూడా దాడి చేస్తే, సర్గోదా ఎయిర్ బేస్ను దాడి చేస్తే, అంటే పాకిస్తాన్ అణు కేంద్రాలకు సమీపంలోకి వెళ్ళి పాకెట్లోకి వెళ్ళి ఇంకో నువ్వేదో అణ్వాయుధాలు పెట్టుకుని ఎగురుతున్నావు, వీ హ్యావ్ ద స్ట్రైక్ ఎబిలిటీ అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే అందులో అది పాకిస్తాన్. సో కనీసం ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ పైన అటాక్ చేస్తే ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయగలం. పాకిస్తాన్ ఈజ్ అన్ అన్ప్రిడిక్టబుల్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక ఫ్లాడ్ స్టేట్, ఒక టెర్రరిస్ట్ స్టేట్, ఒక ఉద్దేశమే ఉన్మాదము నరనరాన నింపుకున్న దేశం అది. ఆ దేశానికి పైన ఆ స్థాయిలో చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇది వెరీ హై రిస్క్ తీసుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. అందువల్ల ఒక లీడర్కు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రిస్క్ అపటైట్. సో అంతటి రిస్క్ తీసుకోవడం కూడా మోడీ ప్రత్యేకత. 4వది ప్రజల మూడును బట్టి నాయకులు వెళ్తూ ఉంటారు. చాలాసార్లు చెప్తుంటారు చూడండి, ప్రజల మనోభావాలను బట్టి మేము వెళ్తాము అని. కానీ ఒక లీడర్ ఎప్పుడు కూడా ప్రజల వెనకాల వెళ్ళేవాడు లీడర్ కాదు. లీడరు ప్రజల ఆలోచనా స్థాయిని పెంచి ప్రజలకు ఒక నూతన ప్రపంచాన్ని చూపెట్టగలగాలి. ఆ ప్రపంచం చూపెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడా లేడా అది ఆచరణలో అవన్నీ మళ్ళీ వేరే డిబేట్. కానీ యొక్క ప్రజల ఇమాజినేషన్ను క్యాచ్ చేయగలగాలి. సంబడి యు క్యాచర్ ద ఇమాజినేషన్ ద పీపుల్ విల్ బి ఎ లీడర్. మీరు ఈ గొప్ప నాయకులు ఎవరైనా చూడండి, హూ కుడ్ క్యాచ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. మీకు మోడీ ప్రత్యేకత ఏంటంటే ఆ ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. ఎవరమైనా ఊహించామా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక రోడ్డు పైన ఒక 2 జాంపాలు తీసుకుంటే 20 రూపాయలు మేము ఆన్లైన్లో గూగుల్ పే చెల్లిస్తాం. ఎవరైనా ఊహించామా ఒక టీ తాగితే గూగుల్ పే ఇస్తామని? ఈవెన్ అమెరికాలో కూడా ఇట్లా ఉండదు మీకు. ఈవెన్ టుడే ఈవెన్ అమెరికాకి వెళ్ళండి, ఇప్పటికి కూడా అమెరికాలో ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ స్థాయిలో ఉండవు. సో ఇది ఒక టెక్నాలజీని ఇలా ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక ఇమాజినేషన్. సో ఇప్పుడు వికసిత భారత్ అని ఒక ఇమాజినేషన్, $5 ట్రిలియన్ ఇమాజినేషన్. ఇప్పుడు $5 ట్రిలియన్ రాకపోవచ్చు, ఒక గ్రేట్ పవర్ కావాలని ఇమాజినేషన్. అంటే నిరంతరం నిరాశావాదంతో ఉండే రాజకీయాలను చూస్తాం. అందుకే మోడీ భాషలో చెప్పాలంటే ప్రొఫెషనల్ పెసిమిస్ట్ అంటారు. సో నిరంతర వృత్తిరీత్యా అసంతృప్తవాదులు. ఇక వాళ్ళ జీవితం అంతా అసంతృప్తి, నిరాశ, దేశంలో ఏం జరగడం లేదు, అంత అన్యాయం అయిపోయింది, నిరుద్యోగము, ఆకలి, పేదరికం, అసమానతలు, ఇవన్నీ నిజమే. కానీ నిజమని చెప్పి ఈ అసంతృప్తిలో ఈ నిరాశలో బతుకుతామా? జీవితంలో ఆశ వైపుగా మనం పునాదుల వైపుగా దేశాన్ని నడిపించాలి కదా. నాయకుడు అనేవాడు నిరాశతో సైన్యాన్ని నడిపించలేడు. ఉదాహరణకు సైన్యంలో దెబ్బలు తిని ఉంటారు, సైన్యంలో ముఖ్యులు చనిపోయి ఉంటారు, సైన్యం వీక్ అయిపోయి ఉంటుంది, ఎదుటి సైన్యం ముంచుకొస్తుంటాడు. అప్పుడు ఒక సైన్యాధిపతి ఏం చేయాలి?
అయ్యో అయిపోయింది, నా సహచరులు పోయినరు, ముఖ్యులు పోయినరు, ఇక నేను ఎక్కడ యుద్ధం చేస్తా, సైన్యం పోయింది అని అంటే సైన్యాధిపతి అవుతాడా? మనం 10 మంది ఉన్నా చాలు 10 లక్షల మందిని ఎదుర్కోగలం అని ఇమాజినేషన్ పెంచగలగాలి. సో నరేంద్ర మోడీకి ఉండే మరో గొప్ప లక్షణం ఏంటంటే ఈ సెట్స్ ద మూడ్ ఆఫ్ ద నేషన్, టెంపరమెంట్ ఆఫ్ ద నేషన్, ఇమాజినేషన్ ఆఫ్ ద నేషన్ను తీసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యము ఆయనకున్న 4వ లక్షణం. 5వది ఒక సెట్స్ అన్ ఎజెండా. మీరు ఇలా పాలిటిక్స్ చూడండి, గత 11 ఏళ్ళుగా, ఆ మాటకు అంతకన్నా ముందు మోడీ మాటే దేశంలో చర్చనీయాంశం. మోడీ వ్యాఖ్యలపైనే దేశమంతా చర్చ, విమర్శలైనా మోడీ చుట్టే. సో ఎంటైర్ పాలిటిక్స్ను తన చుట్టూ పోలరైజ్ చేసుకోగలిగాడు. సో ఇది హెవీలీ పోలరైజింగ్ ఫిగర్ అయిపోయాడు. ఇలా మోడీని ప్రశ్నించిన మోడీ, యూ మే లవ్ మోడీ, యూ మే హర్ట్ మోడీ, యూ కాంట్ ఇగ్నోర్ మోడీ కదా. సో ఇంత ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారు కదా, కానీ ఈ దేశం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోగలిగేటువంటి సామర్థ్యం ఒక నాయకుడికి ఉండడం మామూలు విషయం కాదు కదా. ఇక దాని ప్రభావం మనం ఇవాళ చూస్తున్నాం కదా. ఈవెన్ టుడే 11 ఏళ్ల తర్వాత కూడా స్టిల్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఎన్డీఏ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నా ఈ స్టిల్ లవ్ మోడీ అంటున్నారు. ఇది మామూలు విషయం కదా. అది కూడా అక్రాస్ రీజన్స్, అక్రాస్ ఏజెస్, జెండర్, క్లాస్, క్యాస్ట్ అన్నీ కదా. మీకు తేడాలు ఉండొచ్చు, తరతమ తేడాలు. ఈవెన్ మీకు బీజేపీకి 1% ఓటింగ్ ఉన్న ప్లేస్లో కూడా మీరు వెళ్ళడగండి, ప్రధానమంత్రిగా మీ చాయిస్ అంటే మోడీ పేరే చెప్తారు ఎక్కువ మంది. తగ్గచ్చు. ఇటీవల 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో 4% మోడీ ఇమేజ్ తగ్గింది, రాహుల్ గాంధీ ఇమేజ్ 5% పెరిగింది, భారతీయ ఎన్డీఏ ఇమేజ్ అయితే 10% తగ్గింది. ఎన్నికల్లో 60 సీట్లు మోడీ కోల్పోయాడు, మోడీ ఇన్విన్సిబుల్ కాదు, ఇవన్నీ నిజమే కావచ్చు. బట్ స్టిల్ మోడీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా. ఇండియా జనాభా రీత్యా పెద్దది కనుక ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ. అది కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. ఈ ట్రెండ్ మనం ఇందిరాగాంధీలో చూసాం. ఇందిరాగాంధీని ఏ మారుమూల ప్రాంతం పైన ఇందిరాగాంధీని గుర్తించేవారు, గుర్తుపెట్టుకునేవారు. మీకు అది రాష్ట్రంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, క్లాస్తో సంబంధం లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఇందిరాగాంధీ నుక్ అండ్ కార్నర్ అంటారే, దేశం నలుమూలలా ఇందిరాగాంధీ గుర్తించారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గుర్తిస్తారు. సో అందువల్ల ఆ రకంగా దేశం యావత్తు దృష్టిని తన మీద ప్రసరింప చేసుకోగలిగేటువంటి ఒక వ్యక్తిగత శైలి కూడా మామూలు విషయం కాదు. అది 5వది. 6వది తన వ్యక్తిగత జీవితం. సో మీరు ఎన్నన్నా చెప్పండి, ఇవాళ మనం రాజకీయాల్లో చూస్తున్నాం కదా, డైనాస్టిక్ వారసత్వము, హంగులు. ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, కుటుంబాల చుట్టూ, ఫ్యామిలీ చుట్టూ ఒక వలయంలాగా ఉండి ఇక వారే వంశ పారంపర్యంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. కానీ ఎక్కడన్నా నరేంద్ర మోడీ కుటుంబం మనకు కనబడుతుంది, మీరు చూడండి ఎక్కడన్నా. సో నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కనబడరు. కంప్లీట్గా పర్సనల్ లైఫ్ను, పబ్లిక్ లైఫ్ను డీలింక్ చేసి తన పర్సనల్ లైఫ్లో ఇవాళ మోడీకి ఉండే అడ్వాంటేజ్, బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ అదే. ఆయనకి ఏముంది ఆశించేది, కుటుంబమే లేదు కదా అని. ఆయన విమర్శలు ఉండొచ్చు, క్రోనీస్, అదానీ లాంటి వారి ఆస్తులు పెంచడానికి మోడీ ఉపయోగపడ్డాడు, అదేం కొత్తవి కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అంబానీల ఆస్తులు పెంచాయని, అంతకుముందు నెహ్రూ ప్రభుత్వం కానుంచి టాటాల బిర్లాల ఆస్తులు పెంచామని ఈ విమర్శలు ఇలా కొత్తవి కావు కదా. సో మీకు ఈ విమర్శలు సహజంగా ఎక్కడైనా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం నువ్వు ఇప్పటికీ నరేంద్ర మోడీ ఇంకో 100 కోట్లు తిన్నాడు, నరేంద్ర మోడీ ఇంకో పలానా తన వాడికి మెయిల్ చేశాడు అని ఎవరైనా ఆరోపించగలుగుతున్నారా? అందులో పర్సనల్ లైఫ్లో ఆ రకంగా ఉండడం కూడా ఇవాళ ఒక పెద్ద అసెట్. అది కూడా ఇవాళ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అని ఇంగ్లీష్లో ఈడియం ఉంది. అంటే ఒక వెండి స్పూన్తో పుట్టాడండి, గోల్డెన్ స్పూన్తో పుట్టి ఉంటారు. కానీ మీకు నరేంద్ర మోడీ ఒక అత్యంత నిరుపేద జీవితంలో ఒక ఛాయవాలాగా పుట్టి ఒక అతి చిన్న స్థాయి, అత్యంత నిరుపేద కాకపోయినా అతి చిన్న స్థాయి నుంచి వచ్చి ఏ గాడ్ ఫాదర్ లేడు మీకు. ఆయనను ఎవరో నాయకుడిగా లాక్కరాలే. కేవలం తన ఇండివిజువల్ ట్రేట్స్తో, తన శక్తి సామర్థ్యాలతో
ఒక రాజకీయ పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అది కూడా తీవ్రమైన అవాంతరాల్ని అడ్డంకుల్ని ఎదుర్కొని 2002లో రాజధర్మాన్ని అతిక్రమించాడు మా వారంటూ వాజ్పేయి మాట్లాడడం, ఆ రోజే గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి పోతుందేమో అని అన్న పరిస్థితి, ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి అంటే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నేతల వ్యతిరేకతను, సో వీటన్నిటిని అధిగమించి ఒక దేశ ప్రధాని కాగలిగాడు. సో ఇది ఒక పర్సనల్ జర్నీ ఆఫ్ నరేంద్ర మోడీ. అనేక రకాల దాడులను ఎదుర్కొన్నాడు, కానీ వ్యక్తిగత దాడులను ఎదుర్కొన్నాడు, కానీ స్టిల్ ఈ రిమైన్ ఏ లీడర్ ఆఫ్ రెకనింగ్. సో అందువల్ల పర్సనల్ లైఫ్ అనే జర్నీ కూడా మామూలు జర్నీ కాదు కదా. సో అదొక ట్రెమెండస్ జర్నీ మామూలు ఏ స్థాయి నుంచి. ఆరవది అడాప్టబిలిటీ అనేది, అంటే ఒక లీడర్కు ఉండే లక్షణం ఏంటంటే, ఒక సీఈఓ కంపెనీ సీఈఓ అనుకోండి, బోర్డు రూమ్లో ఎలా ఉండగలడో సాధారణ ఉద్యోగులతో ఉండడం, కస్టమర్లతో ఉండగలగడం, సో అన్ని సందర్భాల్లోనూ కూడా అడాప్టబుల్ కావడం. ఒక పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఓ విదేశీ ఆక్స్ఫోర్డ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవలేదు, ఒక అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడలేడు, ఒక గ్రామీణ నేపథ్యం, ఒక సాధారణ కుటుంబ నేపథ్యం. కానీ మీరు అంతర్జాతీయ వేదికలపైన చూడండి, ప్రపంచ అగ్రనేతలతో ఎంత ఈజీగా మెలగలుగుతాడు, అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనమే ఎవరైనా ఒక సీనియర్ అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాం. ఓ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళామనుకోండి, సామాన్యుడు ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాడు. ఒక ఎస్పీ దగ్గరికి ఒక సామాన్యుడు పోయిన ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ గ్యాప్ కనబడుతుంది. కానీ ఎక్కడా మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వ్లాదిమిర్ పుటిన్ కావచ్చు, షీ జిన్పింగ్ కావచ్చు, ద ఈజ్ విత్ విచ్ ఈ కెన్ ప్రపంచాధినేతలతో ఒక సమాన స్థాయిలో మాట్లాడగలిగి డీల్ చేయగలిగారు. మనం చూసాం ట్రంప్ ముందట ఎట్లా డక్కా మొక్కీలు తిన్నారని. సో అందువల్ల ఆ అడాప్టబిలిటీ అంటే ఒక వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో కూడా తన వ్యక్తిగత నేపథ్యం సంబంధం లేని పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా, సో దాంట్లో ఒక అడాప్టబిలిటీ ఉండడం అనేది మరో ముఖ్యం. ఏడవది సర్వైవబిలిటీ. ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే సర్వైవబిలిటీ, అంటే ఒక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలగాలి. తాను నిలబడడమే కాదు, పార్టీని నిలబెట్టగలగాలి. మీరు చూడండి, ఇన్ని ఎన్నికల్లో ఒక్క ఎన్నికలకు కూడా ఓటమి లేకుండా ఇన్ని ఎన్నికలు గెలవడం మామూలు విషయం కాదు. అది ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఈసారి గెలిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచే ప్రసక్తే లేని కేసులు ఉన్నాయి ఇవాళ రాజకీయాల్లో. కానీ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్, అది అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, కొన్నిసార్లు దెబ్బతినచ్చు. ఇప్పుడు 2014లో గెలిచాక 2019లో సీట్లు పెరిగాయి, 2024లో 63 సీట్లు తగ్గాయి, 2014లో గెలిచినాక 2015లో బీహార్లో ఓడిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లేఖలు రాశారు. సో ఇక మన నాయకత్వం శైలిని ఆలోచించాలి అని బీహార్లో ఓడిపోయినప్పుడు ఏం జరిగింది తర్వాత? ఈ రిమైండ్ వెరీ వెరీ పవర్ఫుల్ కదా. సో తర్వాత మీకు 2024 ఎలక్షన్ల తర్వాత ఇక మోడీ గ్రాఫ్ పడిపోవడమే, మోడీ పని అయిపోయింది, ఇక మోడీ కాదు ఆల్టర్నేటివ్ బీజేపీ వెతుక్కోవాలి, అది నితిన్ గడ్కరా, యోగి ఆదిత్యనాథ్ అని ఇన్ని చర్చ జరిగాయి. ఏం జరిగింది? మళ్ళీ హర్యానా ఎన్నికలు వచ్చాయి, బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి, బీజేపీ గెలిచింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయి, గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీలో ఓట్ చోరీ అంటలేడు. సో మీకు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఉత్తరప్రదేశ్లో అంత దెబ్బతిన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తే 10 ఎన్నికల్లో స్వీప్. సో ఈ ఎబిలిటీ అనేది ఒక తన ఆటుపోట్లను ఎదుర్కొని, ఎవరైనా ఊహించామా ఈశాన్య భారతదేశంలో కూడా బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందని, క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్లో కూడా బీజేపీ గెలుస్తుందని? ఎవరైనా ఊహించామా కాశ్మీర్లో పీడీపీ లాంటి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ అధికారాన్ని 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని? సో అక్కడి నుంచి మొదలుకొని సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అన్ని దిక్కుల్లా బీజేపీని వ్యాపింపచేయడం. హిందూ పార్టీగా ముద్ర పేరుగాంచిన భారతీయ జనతా పార్టీని హిందీయేతర ప్రాంతాలలోకి, హిందూయేతర జనాభాలోకి కూడా
తీసుకెళ్ళగలగడం, అక్కడ పాపులర్ చేయడం అనేది ఒక లీడర్షిప్ ఉండేటువంటి ఎబిలిటీని మనకు తెలియజేస్తుంది. అంటే ఆటుపోట్లు ప్రతి వ్యక్తి ప్రతి సందర్భంలోనూ గెలుస్తూ ఉండడు. మీకు ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ప్రతి ప్రయోగము విజయవంతం కాదు. ఎంత గొప్ప పారిశ్రామికవేత్త అయినా ప్రతి పెట్టుబడి సక్సెస్ కాదు. ఎంత గొప్ప తెలివితేటలున్నా ప్రతి ఎగ్జామ్లో మార్కులు రావు. ఎంత గ్రేటెస్ట్ ప్లేయర్ అయినా ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. మనం గుర్తుంచుకోవాలి. సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్ అయిన సందర్భాలు లేవా? సచిన్ టెండూల్కర్ క్రికెట్లో లెజెండ్ కాదా? అందువల్ల నరేంద్ర మోడీ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నిజం, వారణాసిలో 1,00,000 ఓట్లకైన మెజార్టీ పరిమితమైంది కూడా. ఒక దశలో అసలు వ్యక్తిగతంగానే ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి కాదు. నిజంగానే రాహుల్ గాంధీ అన్నట్లు ప్రియాంక గాంధీని అభ్యర్థిగా పెట్టుంటే ఏమయ్యేదో నరేంద్ర మోడీకి వారణాసిలో. కానీ స్టిల్ ద సర్వైవబిలిటీ. ఎందుకంటే ఓటములు, అవాంతరాలు, అడ్డంకులు ప్రతి వ్యక్తిలో అవుతుంది. అందుకే నేను చెప్పాను, ప్రతి ఏ క్రికెటరు ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టడు. ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ రాదు. సో అందువల్ల ఎక్కడైనా కొన్ని వైఫల్యాలు ఉంటాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ జరిపిన ప్రతి ప్రయోగము విజయవంతం అయి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ సో అందువల్ల ఏ లీడర్ విల్ ఆల్వేస్ సీ ద ఫెయిల్యూర్. అందువల్ల ఫెయిల్యూర్ చూడడం అనేది లీడర్షిప్లో అసమర్థత కాదు. ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటపడ్డాం అన్నది లీడర్షిప్ ఒక గొప్పతనం. ఎంత గొప్ప డాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. అందువల్ల మోడీ గ్రేట్నెస్ నాట్ లైస్ ఇన్ ఓవర్కమింగ్ దట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ను అధిగమించి తిరిగి తన నాయకత్వ ప్రతిభను చూపెట్టడం అనేది నరేంద్ర మోడీకి ఉండేటువంటి ఒక ప్రత్యేకత. అందుకే ఇవాళ 75 ఏళ్ళ తర్వాత రిటైర్మెంటు అని చర్చలు జరుగుతున్నా కూడా ఏ రూలు మోడీకి వర్తించదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వారే తన వ్యాఖ్యలు వెనక్కి తిప్పుకొని మళ్ళీ 75 ఏళ్ళకు నేను ఎవరిని రిటైర్ కమ్మని అనలేదు అని చెప్పాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 8వది ఎబిలిటీ టు యూజ్ టెక్నాలజీ. రియల్లీ సర్ప్రైజింగ్. మనకు ఆయనకున్న నేపథ్యము, గ్రామీణ నేపథ్యము, ఆయన ఏమి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ప్రపంచంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోనో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనో ఆయన ఏమి ఇంజనీరింగ్ తీసుకొని రాలే కదా. సాధారణ ఎంఏ, బిఏ, ఎంఏ, ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ది లవ్ ఫర్ టెక్నాలజీ. నరేంద్ర మోడీకి టెక్నాలజీ మీద ఒక మక్కువ. సో ఆ మక్కువ ఫలితమే ఇవాళ మనం చూస్తున్నాం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ స్థాయిలో ఉండడం కానీ, జన్ధన్ లాంటి ఒక మాస్ బ్యాంకింగ్ యాక్టివిటీ కానీ, ఇవాళ ఇండియన్ చిప్ తయారు చేయాలనేటువంటిది కానీ. సో మీకు జవహర్లాల్ నెహ్రూకు ఉన్న పర్సనల్ కమిట్మెంట్ టు సైన్స్ ఇవాళ భారతదేశంలో ఐఐటీలు ఏర్పాటుకు, మీకు గొప్ప గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు, న్యూక్లియర్ సైన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి మొదలుకొని స్పేస్ వరకు ఇలా ఇండియా ఈ గొప్ప స్థాయిలో నిలబడటానికి జవహర్లాల్ నెహ్రూ పర్సనల్ కమిట్మెంట్ టు సైన్స్. సో అది క్లియర్గా మనకు భారతదేశం పైన ప్రభావం చూపింది. నరేంద్ర మోడీ పర్సనల్ కమిట్మెంట్ టు టెక్నాలజీ ఇవాళ భారతదేశానికి ఒక టెక్నాలజీ ఏజ్లోకి వెళ్ళటానికి ఉపయోగపడింది. ఎందుకు పర్సనల్ కమిట్మెంట్ అంటానంటే, మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ కానీ ఇంకా చాలామంది నాయకులు ఏజ్ రీత్యా చిన్నవాళ్ళు, కానీ ఇవాళ 75 ఇయర్స్లో కూడా అన్న సోషల్ మీడియా ప్రజెన్స్ చూడండి. ఎంతమంది మన ఇళ్లలో కుటుంబాల్లో 75 ఏళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియా అంటేనే జెన్జీ కల్చర్. అది జెన్జీ కల్చరు. ఆయన జెన్జీ కాదైనా బ్లూమర్ ఏదో అంటారు ఆ ఏజ్లో. సో ఒక 75 ఇయర్స్లో జెన్జీతో కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీ మామూలు విషయం కాదు కదా. ఇవాళ సోషల్ మీడియాలో అంతటి మ్యాసివ్ ప్రజెన్స్ ఉండడం అనేది ఇట్స్ ఎ రిమార్కబుల్ ఫీట్. సో మీకు బరాక్ ఒబామా లాంటి హార్వర్డ్ స్కాలర్ తన టెక్నాలజీని వాడి, ఇంటర్నెట్ వాడి అమెరికా ఎన్నికల్లో ఒక కొత్త సాంకేతిక యుగాన్ని ఆవిష్కరించాడు. బట్ దట్ ఈస్ బరాక్ ఒబామా, హార్వర్డ్ లా స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి స్కాలర్. నరేంద్ర మోడీకి ఆ స్కాలాస్టిక్, ఆ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. స్కాలాస్టిక్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి టెక్నాలజీ వాడడం వేరు, ఒక సాధారణ వ్యక్తి టెక్నాలజీ వాడి చూపడం వేరు. అందువల్ల మీకు అన్నిటికన్నా మీకు ఆశ్చర్యం వస్తుంది. మనకు మన్ కీ బాత్ అసలు ఎవరు ఊహించారు ఒక ఆల్ ఇండియా రేడియోలో షో అంత పాపులర్ అవుతుంది. సో రేడియో ఎక్కడికి చచ్చిపోయింది అనుకుంటాం కదా. ఇవాళ అంతా
ఆడియో విజువల్ దృశ్య శ్రవణ మాధ్యమంలోకి వెళ్ళాక నీకు ఒక ఆడియోలో ఉండే మంకీ బాత్ కూడా అంత పాపులర్గా కావడం అనేది మామూలు విషయం కాదు. 9వది ఈజ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఆధునిక నాయకత్వంలో ఉండాల్సింది కమ్యూనికేట్ చేయగలగడం. ఇస్ అ వండర్ఫుల్ అరేటర్, మామూలు అరేటర్ కాదు కదా. అసలు లక్షలాది మందిని ఊగేలా చేయగలుగుతాడు కదా. పార్లమెంట్లో ప్రత్యర్థుల్ని చీల్చి చెడ్డాడగలుగుతాడు కదా. సో అందువల్ల విమర్శలు ఉండవచ్చు, మీడియాతో మాట్లాడలేదు, స్పాంటేనియస్గా మాట్లాడాడు, ప్రాంప్టర్ పెట్టు, ఏదన్నా కానివ్వండి. అల్టిమేట్గా దట్ మీన్స్ దట్ డు నాట్ మ్యాటర్. ఈజ్ నాట్ అ గ్రేట్ కమ్యూనికేటర్. 110% ఈజ్ ద గ్రేటెస్ట్ కమ్యూనికేటర్. పబ్లిక్ స్పీకింగ్లో నరేంద్ర మోడీ ఒక రకమైన మోడల్. మీకు అంత అద్భుతంగా మాట్లాడగలగడం అనేది మామూలు విషయం కాదు కదా. సో ఇది వండర్ఫుల్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అనేది 9వది. 10వది ఒక నాయకుడు ఒక పర్సనల్ లైఫ్లో అద్భుతమైన విజయాలు సాధించిన తన రూట్స్తో గట్టిగా పట్టుకొని ఉండడం. చాలామంది నాయకులు చూస్తాం, ఒక్కసారి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయితే నేను పార్టీని పట్టించుకోలేదు, నేను పార్టీ కార్యాలయాలు పట్టించుకోరు, పార్టీ నాయకుల్ని పట్టించుకోరు, కార్యకర్తలు పట్టించుకోరు. ఇవాళ బీజేపీకి వచ్చేటువంటి ఓట్లలో 25% 2024 ఎలక్షన్స్లో మోడీ వల్ల వచ్చాయి. దిస్ ఈజ్ ద నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చెప్తుంది, నేను చెప్పింది కాదు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, CSDS. ఇక అంతకుముందు ఎన్నికల్లో అయితే 1/3 బీజేపీకి వచ్చిన ఓట్లలో 1/3 మీకు మోడీని చూసి ఓట్లేశారు. అంటే బీజేపీ అనే పార్టీలో మోడీ ఎంత క్రౌడ్ పుల్లరు, ఎంత ఓట్ గ్యాదరరు అనేది మనకు అర్థమవుతుంది కదా. అయినా కూడా ఒక సాధారణ కార్యకర్తతో ఆయనకు ఉండే సంబంధాలు మీరు ఎక్కడైనా చూడండి. మోడీ ఎటన్నా వెళ్తే తన పార్టీ కార్యకర్తలను అడ్రస్ చేయకుండా ఉండడు. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, రేణిగుంట విమానాశ్రయం దిగితే మొట్టమొదటి ఎంగేజ్మెంట్ ఏంటి? తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగితే మొట్టమొదటి ఎంగేజ్మెంట్ ఏంటి? వీలైతే మొట్టమొదటిదే ఉంటుంది, లేదంటే ఉంటుంది, తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం. మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎన్నిసార్లు బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్ళాడో చూడండి. అంటే ఒక సాధారణ కార్యకర్తకి ఎంతటి ఇన్స్పిరేషన్ ఉంటుంది చూడండి. మీరు మోడీ పార్టీలో లేని మనలాంటి వాళ్ళకు దాని ప్రాధాన్యత అర్థం కాకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ఒక సగటు కార్యకర్తకు, ఒక సగటు నాయకుడికి ఆల్ ఇండియా పార్టీ ఆఫీస్లో తమ ఆఫీస్లో దేశ ప్రధానమంత్రి కాదు, ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు, పార్టీతో పోటీపడి ఓట్లు తెచ్చుకోగలిగే సమర్థుడు వచ్చి ఒక సాధారణ పార్టీ కార్యకర్తలాగా పార్టీ ఆఫీస్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. నేను గమనించాను, నాకు ఇప్పటికి గుర్తు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ముందు మాట్లాడుతూ, బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు, అమారా సంజయ్నే హుకుం దియా, నన్ను మా సంజయ్ ఆదేశించాడు, నేను వచ్చానని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత బండి సంజయ్లు ఒక 1000 రెట్లు ఎక్కువ ఎనర్జీ కాదు రాదా? ఒక ప్రధానమంత్రి కాదు, ద మోస్ట్ పాపులర్ లీడర్, తమ మేరే ముజే అమారా సంజయ్ని హుకుం దియా, సో సంజయ్ నన్ను ఆదేశించాడు, నేను మాట్లాడుతున్నాను అంటే బండి సంజయ్కి బహుశా నా అనుమానం 1000 ఏనుగుల బలం వచ్చుంటుంది. సో అందువల్ల ఒక పార్టీ, ఒక నాయకుడిగా ఒక స్థాయికి వెళ్ళిన ఒక కంపెనీకి CEO కూడా ఆ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కానీ అది గుర్తుంటుందా? మర్చిపోతాం. ఒక పెద్ద హాస్పిటల్కు చైర్మన్ అయ్యాక ఒక జూనియర్ డాక్టర్తో కలిసి ఎప్పుడన్నా కూర్చుంటారా? ఎక్కడ చూసారా మీరు ఎప్పుడన్నా? ఇంపాసిబుల్. అంటే ఇక మేము ఆ స్థాయిలో వెళ్ళిపోయాం, మేము కొత్త ఆర్బిట్కి వెళ్ళిపోయాం, మా ఆర్బిట్ దుర్భేద్యమైంది, మా ఆర్బిట్లోకి ఏమైనా రానియం, మేము ఆర్బిట్ దాటమంటారు. కానీ ఒక సాధారణ కార్యకర్తలతో మిళితం కావడం అంటే తాను ఎంత గెలిచినా, తాను ఏ స్థాయికి వచ్చినా తనను నాయకుడు చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక బీజేపీ కార్యకర్తగానే తన జీవితం మొదలైంది. తనను ప్రధానమంత్రి పదవిలో కూర్చుండబెట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ ఆర్ఎస్ఎస్ ప్రచారకే కాకపోతే బీజేపీలో ప్రైమ్ మినిస్టర్ అయితాడా? అంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ సేవకులు నన్ను ప్రధానం చేశారు, ఈ ఆర్ఎస్ఎస్ సంఘటన నన్ను ప్రధానమంత్రి చేసింది. ఆ సాధారణ కార్యకర్తలు జెండాలు మోస్తే నేను ప్రధానమంత్రి అయ్యాను
అన్న కాన్షియస్నెస్ ఒక నాయకుడికి ఉండడం చాలా గొప్పతనం. ఎందుకంటే లీడర్లు మర్చిపోతుంటారు, గెలిచిన తర్వాత తాము ఎలా గెలిచామో మర్చిపోతారు, ఎవరి కష్టార్జితంతో తాము నాయకులు అయ్యారో మర్చిపోతారు, అదేదో తమ శక్తి సామర్థ్యాలతోనే అయ్యారని భ్రమపడుతూ ఉంటారు. దెబ్బతిన్నాక మళ్ళీ పార్టీలు గుర్తొచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా కూడా బీజేపీ విజయానికి తన వ్యక్తిగతమైన కంట్రిబ్యూషన్ అంతా ఉన్నా స్టిల్ ఆ అకౌంటబిలిటీ టు ద గ్రాస్ రూట్ పార్టీ వర్కర్, అంటే క్షేత్రస్థాయిలో ఉండే ఒక సాధారణ కార్యకర్తతో నేను జవాబుదారిని, ఒక రాష్ట్రీయ స్వయం సేవకులో ఉండే ఒక సాధారణ స్వయం సేవకునికి నేను జవాబుదారిని అనే వ్యవహారం. మోడీ నాయకత్వ శైలిపైన ప్రశ్నలు ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్లో కూడా ఆయన అభ్యంతరాలు ఉండవచ్చు, నేను కాదంటలేను. కానీ ఇవాళ కాస్తంత నాయకుడైతే కాళ్ళరెగరేసి ఎవరికి అందకుండా కుటుంబంలో కాస్తంత విజయం సాధిస్తే కుటుంబాన్ని అంజాన్ని కొట్టేటోళ్ళని చూస్తాం. బంధువులు కేర్ కూడా చేయరు. ఒక పెద్ద ఉద్యోగం వచ్చినా, ఓ డబ్బు సంపాదించినా, ఓ పదవి వచ్చినా సంతకుడు నిన్నటిదాకా మెనమామ అని తిరిగినోడు ఇవాళ అసలు మెనమామ కేర్ చేయడు. నిన్నటిదాకా కజిన్స్ని పట్టించుకోడు. మీరు చూస్తుంటాం మనం కుటుంబాల్లో చూడమా. కానీ తాను ప్రధానమంత్రి అయి కూడా తన ఈ స్థాయిలో పార్టీ విజయానికి కారణమై కూడా ఈజ్ అకౌంటబిలిటీ టు ద గ్రాస్ రూట్స్ పార్టీ వర్కర్, అంటే అతి దిగువన ఉన్న పార్టీ కార్యకర్తతో తనకుండే ఆ లింక్ నిలబెట్టుకోవడం అనేది మోడీ ప్రత్యేకత.